ఈరోజు 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 10.1లో 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. The volume of cuboid is 1200 centimeter cubed. The length is 15 centimeters and breadth is 10 centimeters and find its height. ఇక్కడ లెంగ్త్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చినాడు, హైట్ ఇచ్చినాడు. మనకు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏమి? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అండి. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. కానీ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ లెక్క ప్రకారం అంటే టెక్స్ట్ బుక్ ప్రకారం ఏమి ఇచ్చాడు? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 1200 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చినాడండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏమి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈక్వల్ టు 1200. లెంగ్త్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 15 సెంటీమీటర్స్. 15 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ? 10 సెంటీమీటర్స్ ఇంటూ హైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏమి? హైట్ కనుక్కోవాలి. హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ అలానే పెట్టేసుకొని 1200/15 ఇంటూ 10ని యాస్టీజ్గా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. 10తో క్యాన్సలేషన్ చేస్తే ఇక్కడ 120 వస్తుంది. 15 1 జా 15 8 జా. దేర్ఫోర్ హైట్ వాల్యూ 8 సెంటీమీటర్స్. హైట్ ఎంత వచ్చిందండి? 8 సెంటీమీటర్స్. హైట్ వచ్చేసి 8 సెంటీమీటర్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే హౌ డస్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ బాక్స్ చేంజ్ ఇఫ్ ఈచ్ డైమెన్షన్ ఈజ్ డబుల్డ్, ఈచ్ డైమెన్షన్ ఈజ్ ట్రిపుల్డ్. ఇక్కడ ఇచ్చినటువంటిది సైడ్ తీసుకుంటే సైడ్ ఏమనుకుంటాం? ఎస్ అనుకుంటాం. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏమి మనకు? 6s² అండి. మనకు ఇచ్చినటువంటి సైడ్ ఎస్ అనుకున్నాం కదా, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? ఈచ్ డైమెన్షన్ ఈజ్ డబల్డ్. ఇక్కడ సైడ్ ఎస్ అనేది ఏ విధంగా అయింది? డబల్ అయింది. అంటే 2s. ఎస్ వాల్యూ ఏమి? 2sగా చేంజ్ అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ 6 ఇంటూ ఎస్ ఎస్ యొక్క ప్లేస్లో 2sని యాడ్ చేసామండి. 2s హోల్ స్క్వేర్. 6 ఇంటూ 2s ఇంటూ 2s. దీనిలో నుంచి 6 ఇంటూ 1ని మల్టిప్లై చేస్తే 4s² వస్తుంది. 4s². అయితే మనకు కావాల్సినవి దీనిలో 4ని యూతల్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. 4 ఇంటూ 6s². ఇప్పుడు 4 ఇంటూ 6s² అంటే ఏమి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. 4 ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే ఇక్కడ 4 టైమ్స్ increased of total surface area. ఒకవేళ సైడ్ డబల్ చేసినప్పుడు ఏ విధంగా అవుతుంది? 4 టైమ్స్ ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియాకి 4 టైమ్స్ ఇంక్రీజ్డ్ అవుతుందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? ఈచ్ డైమెన్షన్ ఈజ్ ట్రిపుల్డ్. అంటే ఎస్ వాల్యూ 3sగా అయినప్పుడు, ఎస్ వాల్యూ 3sగా అయితే ఏ విధంగా చేంజ్ అవుతుందో చూస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏమి? ఇందాకనే చెప్పుకున్నాం 6s² కదా. 6s². ఇక్కడ ఎస్ వాల్యూని ఏ విధంగా చేంజ్ చేసినాము? ట్రిపుల్గా చేంజ్ చేసినాము. అంటే ఎస్ వాల్యూ 3sగా 6 ఇంటూ 3s హోల్ స్క్వేర్. 6 ఇంటూ 3sని 2 టైమ్స్ వేసుకొని మల్టిప్లై చేయండి. 3s ఇంటూ 3s మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 3 3 9s².
6ని థర్డ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. 6 ఇంటూ 9 ఇంటూ 6s². ఇక్కడ 6s² అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. ఇక్కడ సైడ్ని ట్రిపుల్గా చేసినప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా ఇంక్రీజ్ అయింది? 9 టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి. 9 టైమ్స్ ఇంక్రీజ్డ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎస్ ఈజ్వల్ టు డబల్ అయినప్పుడు ఏం చేసినాడు, ఇక్కడ 2ను డబల్ అయింది అంటే 2 2 జా 4 అంటే 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఒకవేళ ఎస్ అనేది 3 టైమ్స్ ట్రిపుల్ చేసినాం అనుకోండి, 3 ఇంటూ 3 అంటే 9 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ 4 టైమ్స్ ఉందనుకోండి, ఎస్ వాల్యూ 4sగా అయినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది? 4 ఇంటూ 4 16 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ n టైమ్స్ ఉందనుకోండి, n టైమ్స్ ఉన్నప్పుడు n² టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందండి. ఈ విధంగా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, డబల్ వచ్చినప్పుడు 2 ఇంటూ 2 ఓన్లీ క్యూబ్ సంబంధించి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, ఫస్ట్ దానికి మాత్రము 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ వాల్యూ ట్రిపుల్ అయినప్పుడు, సైడ్ వాల్యూ ట్రిపుల్ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ 9 టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి. నెక్స్ట్ 6th క్వశ్చన్. ద బేస్ ఆఫ్ prism is triangular in shape with sides 3 cm, 4 cm and 5 cm. Find the volume of prism and if its height is 10 cm. ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చినాడు, బేస్ ఆఫ్ ఏ ప్రిజం ఇచ్చినాడు, ట్రయాంగిల్ షేప్లో ఉంది అన్నాడు. సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్స్ ఏమేమి ఇచ్చినాడు మనకు, 3 cm, 4 cm అండ్ 5 cm. నెక్స్ట్ ఏం కనుక్కుంటాం, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా రూట్ s ఇంటూ s మైనస్ సి, s మైనస్ బి, s మైనస్ సి. ఇక్కడ ఎస్ అనేది ఏమి, a ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇక్కడ ఎస్ అంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే బై 2 చేసుకోండి. 3 + 4 + 5 బై 2. ఎస్ 3 + 4 7, 7 + 5 12 బై 2. ఎంత వస్తుంది, ఎస్ వాల్యూ 6 వస్తుందండి. ఇక్కడ 6 ఇంటూ 6 మైనస్, ఇక్కడ ఏ అంటే 3 cm, బి అంటే 4 cm, సి అంటే 5 cm. 6 మైనస్ 3 ఇంటూ 6 మైనస్ 4 ఇంటూ 6 మైనస్ 5 రూట్ 6 ఇంటూ 6 మైనస్ 3 6లో మైనస్ 4 తీసేస్తే 2 వస్తుంది. 6 మైనస్ 4 1. వీటన్నిటిని మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేస్తే మనకేం వస్తుంది, 6 3 జా 18, 18 2 జా 36. therefore రూట్ 36 యొక్క వాల్యూ మీన్స్ 6 వస్తుంది. స్క్వేర్ సెంటీమీటర్స్. ఏంది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. వాల్యూమ్ ఆఫ్ ప్రిజం, మనకు కావాల్సినటువంటిది ఏమి, వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఫార్ములా ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఏ విధంగా ఫార్ములా వచ్చేసి ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ది బేస్ వచ్చేసి ఎలా ఉంది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్గా ఉంది కాబట్టి మనము ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా చేసుకున్నాం కదా. ఎంత వచ్చింది మనకు, 6 వచ్చింది. తర్వాత హైట్ ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్ ప్రకారంగా హైట్ 10 cm ఇచ్చాడు కదా. హైట్ వచ్చేసి 10 cm అండి. 6 10 జా 60 సెంటీమీటర్ క్యూబ్డ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్స్ అండి. మనకు కావాల్సినటువంటిది
ఏమి వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం అండి. వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం